హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనమైతే ఒక ఎక్సైటింగ్ ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసాము. అమెజాన్ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటుంది అండ్ దీంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఏ డిగ్రీ అయినా కూడా ఎలిజిబుల్, బీటెక్ అయినా ఆర్ అదర్ డిగ్రీ ఏదైనా కూడా, ఏ 3 ఇయర్ ఆర్ 4 ఇయర్ డిగ్రీ ఏది చేస్తున్నా కూడా మీరైతే దీనికి ఎలిజిబుల్. అండ్ వీళ్ళు చాలా బల్క్ గా హైర్ చేసుకుంటున్నారు. సో ఎవరైతే ఇమీడియట్ గా ఏదైనా ఒక జాబ్ కావాలి అని అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ. మీరు రీసెంట్ పాస్డ్ అవుట్స్ ఏమైనా ప్రీవియస్ గా పాస్డ్ అవుట్స్ కెరీర్ గ్యాప్ ఉన్నా మీరు కూడా అయితే దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. మనం దీని గురించి మోర్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి, సో దట్ నాకు కొంత మోటివేటింగ్ గా ఉంటుంది. మీకు రెగ్యులర్ గా ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అందించడానికి నాకు సపోర్ట్ గా ఉంటుంది. అలానే సిమిలర్ జాబ్ సీకర్స్ కూడా మీరు ఈ వీడియోని లైక్ చేస్తే సజెషన్ గా వెళ్తుంది. యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, ఓకే మీరు జాబ్ సీకర్, ఆల్రెడీ కొంతమంది జాబ్ సీకర్ చూశారు కాబట్టి మీరు కూడా ఇది చూడొచ్చు అని. సో ఛానల్ కి హెల్ప్ అవుతుంది, జాబ్ సీకర్స్ కి హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం, మీ కెరీర్ కి హెల్ప్ అయ్యే క్వాలిటీ కంటెంట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం డీటెయిల్స్ లోకి అయితే వెళ్దాం. సో అమెజాన్ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటుంది అండ్ ఏ డిగ్రీ అయినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. రోల్ వచ్చి డిజిటల్ కంటెంట్ అసోసియేట్. వీళ్ళు ఏంటంటే ఈ రోల్ కింద నార్మల్ గా చాలా ప్లాట్ఫామ్స్ హైర్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు అమెజాన్ లోని చాలా సబ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కానివ్వచ్చు, అమెజాన్ మ్యూజిక్ కానివ్వచ్చు, అమెజాన్ షాపింగ్ కానివ్వచ్చు, ఇలాగా చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అమెజాన్ లోని. వీళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ గా ఏదో ఒక ప్లాట్ఫామ్ లో మీకు డిజిటల్ కంటెంట్ కి మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. ఇప్పుడైతే వీళ్ళు తీసుకుంటుంది అమెజాన్ మ్యూజిక్ కొని ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో దాని కింద అయితే మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. ఏ డిగ్రీ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ బేస్ లొకేషన్ హైదరాబాద్ ఉంటుంది, బట్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలిజిబిలిటీ కూడా ఉంది. సిటీసీ మినిమం 5 LPA ఉంటుంది, బట్ వాళ్ళ డిఫరెంట్ కేటగిరీస్ బేస్ చేసుకుని ఇది 8 LPA దాకా కూడా వెళ్ళొచ్చు. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇది ఏంటంటే మీరు అమెజాన్ మ్యూజిక్ కింద వర్క్ చేయాల్సి రావచ్చు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. రోల్ ఇందాక మనం చూసిన డిజిటల్ కంటెంట్ అసోసియేట్. అంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు అమెజాన్ మ్యూజిక్ లో కానివ్వచ్చు ఆర్ అమెజాన్ ప్లాట్ఫామ్ లో మీరు ఇప్పుడు నార్మల్ గా అమెజాన్ మ్యూజిక్ లో ఏమేమి ఉంటుందంటే సాంగ్స్ ఉంటాయి, పోడ్కాస్ట్ ఉంటాయి, ఇంకా కొన్ని స్ట్రీమ్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. వాటికి మీరు క్వాలిటీ కంటెంట్ చెక్స్ చేయడం కానివ్వచ్చు, అంటే ఏమన్నా స్పామ్ గా ఉన్నా అలాంటివి రిమూవ్ చేయడం కానివ్వచ్చు, ఆర్ రివ్యూ చేయాలంటే అది ఎంత క్వాలిటీగా ఉండి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతున్నాయా, ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివి ఐడెంటిఫై చేయడం కానివ్వచ్చు. అంటే కంప్లీట్ గా కూడా మీరు అమెజాన్ మ్యూజిక్ అనే యాప్ కి వర్క్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళ దాంట్లో ఉన్న కంటెంట్ మొత్తానికి కానివ్వచ్చు, ఇష్యూస్ ఉన్నా, ఏమన్నా వైలేషన్స్ ఉన్నా అవన్నీ డిటెక్ట్ చేయడం కానివ్వచ్చు, రిపోర్ట్ చేయడం కానివ్వచ్చు, ఇదైతే ఉంటుంది నార్మల్ గా మీరు ఆ జాబ్ లో చేయాల్సింది. కాబట్టి మీకు మరీ డీప్ గా ఏదో ఒక స్కిల్స్ ఉండాలని అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే మాక్సిమం కంటెంట్ అంటే ఇంగ్లీష్ లో ఉంటుంది కాబట్టి మీకు ఇంగ్లీష్ అర్థం చేసుకునే స్కిల్ అయితే ఉండాలి. అలానే ఎంఎస్ ఆఫీస్ తెలుసుంటే మీకు ఇంకా కూడా ప్రిఫర్డ్ మీరు వెళ్ళడానికి. సో ఎంఎస్ ఆఫీస్ తెలిసి మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అంటే మీరైతే దీనికి అప్లై చేసుకోండి. చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఇది. అమెజాన్ లాంటి పెద్ద కంపెనీస్ లో వర్క్ చేయొచ్చు. ఇంకా వాళ్ళు ఇదే ఎక్సెల్ తెలిసి ఉండాలని ప్రిఫర్డ్ కింద అయితే పెట్టారు. మ్యాండేటరీ కాకపోయినా కూడా ఎక్సెల్ తెలుసుంటే మీకు నాలెడ్జ్ ఉంటుంది. అమెజాన్ మ్యూజిక్ అలాంటి వాటి గురించి ఐడియా ఉంటే, ఆర్ మీరు సాంగ్స్ వింటూ ఉంటే రెగ్యులర్ గా స్పాటిఫైలో కానివ్వచ్చు, యూట్యూబ్ మ్యూజిక్ లో కానివ్వచ్చు, ఏదైనా కూడా అలా ఒక ప్లాట్ఫామ్ అయినా మీకు తెలిసి ఉంటే అది కూడా ప్లస్ అని చెప్తున్నారు వాళ్ళు. సో ఆబ్వియస్లీ అందరూ సాంగ్స్ వింటాం కాబట్టి అది మనకు పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు అది. సో ఇవి వాళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నవి. ఎవరైతే ఈ డిజిటల్ కంటెంట్ అసోసియేట్ అనే రోల్ హైర్ అవుతారో వాళ్ళ నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసే థింగ్స్ అయితే ఇవి. ఐ హోప్ మీకు ఇది కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. సో మీ ప్రొఫైల్ కి ఇది కనెక్ట్ అయ్యి మీరు జాబ్ సీకర్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసి డీటెయిల్స్ అయితే అప్లై చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళు జాబ్ కోసం అయితే చూస్తూ ఉంటే ఇదైతే వాళ్ళకి షేర్ చేసి అప్లై చేసుకోమని అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ లో కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.